శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక రత్నాలమ్మ వరహాలమ్మ. అనగనగా ఒక అడవి. ఆ అడవి నిండా రకరకాల చెట్లు. వాటిలో ఒక చెట్టు మీద పిచ్చికమ్మ పిచ్చికయ్య గూడు కట్టుకుని ఉంటున్నారు. పిచ్చికమ్మకి 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మగపిల్లలన్నిటికీ పెళ్లిళ్ళైపోయాయి. పిచ్చికమ్మకి పిచ్చికయ్యకి మగపిల్లల మీద కంటే ఆడపిల్లల మీదే ఎక్కువ ఇష్టంగా ఉండేది. పుట్టుకతోనే అవి చాలా అందంగా పుట్టాయి. వాటి అందాలకు తగ్గట్లుగానే పెద్ద పిల్లకి వరహాలమ్మని, చిన్నపిల్లకి రత్నాలమ్మని పేరు పెట్టి ఎంతో ముద్దుగా గారాబంగా పెంచుకుంటుండేది పిచ్చుకమ్మ. ఇంట్లో ఇంతమంది అన్నలు వదినలు ఉన్నా మన రత్నాలమ్మ వరహాలమ్మ వాటితో కలిసిమెలిసి తిరిగేవి కావు. ఇల్లు వదిలి అడవిలోకి పోయి తిరుగుతూ ఉండేవి. రత్నాలమ్మని విడిచి వరహాలమ్మ ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అట్లాగే రత్నాలమ్మ కూడా అక్కను విడిచి ఒక్క నిమిషం ఉండేది కాదు. ఎక్కడికి పోయినా రెండూ కలిసిపోతూ ఉండేవి. ఇట్లా ఉంటుండగా ఒక రోజున మన రత్నాలమ్మ వరహాలమ్మ ఆడుకుంటూ పాడుకుంటూ అడవిలో తిరుగుతూ చాలా దూరం పోయినాయి. అలా పోయి పోయి చివరకు అడవి దాటిపోయాయి. ఆ అడవి పక్కనే ఒక రాజుగారి మేడ ఉంది. మన రత్నాలమ్మ వరహాలమ్మ రాజుగారి తోటలోకి పోయి అక్కడ గంతులేస్తూ ఆడుకుంటున్నాయి. మేడ మీద పచార్లు చేస్తున్న రాజుగారు వాటిని చూశారు. వరహాలమ్మ అందం చూసేసరికి రాజుగారికి దాన్ని ఎట్లాగైనా పట్టి తెప్పించాలనిపించింది. వెంటనే సేవకుణ్ణి పంపారు, వరహాలమ్మని పట్టుకురమ్మని. మన రత్నాలమ్మ వరహాలమ్మ వాటి ఆనందంలో అవి ఉన్నాయి. సేవకుడు వచ్చి కిటికీ దగ్గర ఉన్న వరహాలమ్మను పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుని పోయాడు. రాజు దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాడు. రత్నాలమ్మ చేసేది లేక ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చి బియ్యం ఏరుతున్న తల్లితో ఇలా పాడుతూ చెప్పింది. అమ్మా అమ్మ విన్నావా ఎంతటి ఘోరం జరిగిందో? అక్క నేను ఆడుతుంటే బుర్రమీసుల బూచోడొకడు ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టలో వేసుకుని పోయాడు. ఇది వినగానే పిచ్చికమ్మకి మూర్ఛ వచ్చి పడిపోయింది. రత్నాలమ్మ ఏడుస్తూ అడవిలో పుల్లలు ఏరుతున్న తండ్రి దగ్గరకు వచ్చి ఇలా పాడింది. అయ్యా అయ్యా విన్నావా ఎంతటి ఘోరం జరిగిందో? అక్క నేను ఆడుతూ ఉంటే బుర్రం మీసలు వాడు బూచోడు ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టలో వేసుకుని పోయాడు. అన్న సంగతులు అమ్మకు చెప్ప వింటూ వింటూ విరుచుకుపడ్డది అని వినేసరికి పిచ్చికయ్య కూడా అలాగే తెలివి తప్పి పడిపోయాడు. రత్నాలమ్మ ఏడుస్తూ ఒక నీళ్ల గుంటలో ఆడుకుంటున్న అన్న దగ్గరకు పోయి ఇలా పాడింది. విన్నారా ఓ అన్నాయిలు వెంతటి ఘోరం జరిగిందో? అక్క నేను ఆడుతూ ఉంటే బుర్రం మీసముల వాడొకడొచ్చి ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టలో వేసుకుపోయాడు. ఆ సంగతే అమ్మకు చెప్ప వింటూ వింటూ పడిపోయింది. ఆ వార్తనే అయ్యకు చెబితే ఆయన కూడా పడిపోయాడు. అది వినేసరికి వరహాలమ్మ అన్నలు కూడా గుంటలో వాళ్ళు గుంటలోనే తెలివి తప్పి పడిపోయారు. తర్వాత రత్నాలమ్మ వదిన దగ్గరికి వచ్చి ఇలా పాడింది. విన్నారా ఓ వదినల్లారా ఎంతటి ఘోరం జరిగిందో? అక్క నేను ఆడుతూ ఉంటే బుర్రమీసములో బూచోడు ఒక్కసారిగా వరహాలమ్మను బుట్టలో వేసుకుపోయాడు. ఆ సంగతి నేను అమ్మకు చెప్పా వింటూ వింటూ విరుచుకుపడ్డది. ఆ వార్తనే అయ్యకు చెబితే ఆయన కూడా పడిపోయారు. అన్న సంగతులు అన్నయ్యలకు చెబితే ఇంకనే చెప్పేది, వారు కూడా పడిపోయారు. ఇది వినేసరికి రత్నాలమ్మ వదినలు కూడా మూర్ఛపోయారు. ఇలా అంతా మూర్ఛపోయేసరికి రత్నాలమ్మకు ఏం చేయాలో తెలియలేదు. ఏడుస్తూ కూర్చుంది. కానీ అలా కూర్చుంటే మరి తిండెట్లా? అందుకని రత్నాలమ్మ ఒక టెంకాయ చిప్ప పుచ్చుకుని అడవి దాటి రాజుగారున్న పట్టణానికి వెళ్ళింది. అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా పాడుతూ వీధులన్నీ తిరిగింది. అమ్మల్లారా అయ్యల్లారా విన్నారా మీరీ ఘోరం? అక్కకు కలిగిన ఇక్కట్టును నే ఆదుర్దాతో అమ్మతో చెబితే వింటూ వింటూ విరుచుకుపడింది. అది ఇంకా మా అయ్యకు చెబితే ఆయన కూడా పడిపోయాడు. అన్నలకు ఈ వార్తలు చెప్పా, అన్నలు కూడా అణిగిపోయారు. తిరిగి వచ్చి మా వదినలకు చెప్పా, వదినలు కూడా ఒరిగిపోయారు. అమ్మల్లారా అయ్యల్లారా విన్నారా మీరీ ఘోరం? దిక్కుమాలిన పక్షినైనా నాకు ఒక్క గింజ ముష్టయ్యండి. ఈ పాట వినేసరికి పట్నంలో వాళ్ళందరికీ జాలి వేసింది. అంతా తలో గుప్పెడి గింజలు తెచ్చి రత్నాలమ్మకు వేశారు. రత్నాలమ్మ అలా అడుక్కుంటూ రాజుగారి మెడ దగ్గరకు పోయి మేడకు ఎదురుగా గుండా కూర్చుని వెనకటి మాదిరిగానే మళ్ళీ పాడింది. ఈ పాట మెడలో ఉన్న వరహాలమ్మ విన్నది. రత్నాలమ్మ గొంతు వెంటనే పోల్చుకోగలిగింది. వెంటనే ఒక గిద్దలో బియ్యం పోసుకుని రత్నాలమ్మ దగ్గరికి వచ్చింది. వరహాలమ్మను చూడగానే రత్నాలమ్మకు ప్రాణం లేచొచ్చింది. అమాంతరం వరహాలమ్మను పట్టుకుని గూటికి ఒక్క పరుగున వచ్చి చేరి ఇలా పాడటం మొదలెట్టింది. అన్నల్లారా వదినలారా అమ్మా అయ్యా లేవండోయ్ వరహాలమ్మ వచ్చేసింది. రత్నాలమ్మ ఇలా పాడగానే పిచ్చుకమ్మ లేచి కూర్చుంది. అడవిలో పుల్లలేరుతున్న పిచ్చుకయ్య పరుగున గూటికొచ్చాడు. అన్నలు వచ్చారు, వదినలు వచ్చారు. అంతా ఆనందంతో అడవంతా మారుమోగేటట్లు పాడసాగారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. సెలవు.